మనము ఏదైనా సరే ₹1 పెడితే మనకి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉందా, టెన్షన్ పడాలా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం కాపాగాయాలా, ఖచ్చితంగా ఎవరిని నమ్మలేని పరిస్థితి ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక స్టేజ్ కన్నా ఈ ఏపీఎం స్టేజ్ కన్నా అచీవ్ అయిపోతే నెక్స్ట్ పిఎం స్టేజెస్ ఎస్పీఎం స్టేజ్లో మా తమ్ముడు అనిల్ చెప్పినట్టుగా మీరు మొత్తం కూడా ఇంకా లైఫ్ ఎలా ఉంటుంది, మాస్టర్ డిగ్రీ చేసినట్టే ఉంటుంది. ఎందుకంటే ఇది అర్థం కానంత వరకు గందరగోళమే. వన్స్ ఒకసారి అర్థమైపోయింది అనుకో ఈ యొక్క లెవెల్ మార్కెటింగ్లో అసలు దానంత ఫ్రూట్ఫుల్నెస్ ఏది లేదు. అంటే మనము ఆ టీంకి ఇచ్చే సర్వీస్ని వాళ్ళకి ఇచ్చేటువంటి ఎఫర్ట్ మనం వేయగలిగితే ఖచ్చితంగా మనల్ని హీరోలు చేస్తుంది. ఆ విధంగా అయిన వాళ్ళం కాబట్టి మేము చెప్పుకుంటున్నాము. సో మా ఆర్మీ గారు రాజు గారు ఉన్నారు, ఈరోజు వచ్చి సంవత్సరం అవుతుంది దగ్గర ఈరోజు ఒక టీం బిల్డ్ అయ్యింది, ఎంత బాగా వెళ్తుంది. అలాగే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మా బాలసింగ్ రెడ్డి తీసుకొచ్చారు, ఎంతమంది ఉంది. అలాగే మన సీతారెడ్డి రెడ్డి అన్న తీసుకొచ్చారు, ఒక లైన్ ఎంత బాగా వచ్చింది. అలా డిఫరెంట్ ఛానల్ కానీ వెళ్ళగలిగితే మనకు ఆర్మీ ఛానల్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పవర్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్ వస్తాయి. ఒక మన బిఎన్ఆర్ బ్రహ్మారెడ్డి గారు ఒకటి అంటారు చైర్మన్ సార్, బిజినెస్లో మనము కూర్పు అంటే వలస రావాలంటారు. వలస వచ్చిందనుకోండి, వలస అంటే ఏమి